మహేష్ బాబు యువనటుడై హీరోగా రాజకుమారుడు చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. 1999లో అంటే మహేష్ బాబు 24వ ఏట విడుదలైన ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకుడు, ప్రీతి జింతా నాయక్. ఈ విజయవంతమైన చిత్రం పైగా ఉత్తమ నూతన కథానాయకుడిగా మహేష్ నంది అవార్డు గెలుచుకున్న చిత్రం ఇది. మహేష్ బాబు సినిమా జీవితాన్ని, ఆయన చిత్రాల జయాపజయాలను పరిశీలిస్తే అవి ఒకదాని తర్వాత మరొకటికి రావడాన్ని మనం గమనించవచ్చును. ఇది చిత్రమైన పరిణామమే. ఎలా అంటే రాజకుమారుడు తర్వాత మహేష్ బాబు నటించిన చిత్రాలు యువరాజు, వంశీ అంతంత మాత్రంగానే ఆడాయి. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో ఆయన నటించిన మురారి మంచి విజయాన్నే కాక మహేష్కు నంది స్పెషల్ జ్యూరీ అవార్డును తెచ్చిపెట్టింది. ఆ మరుసటి సంవత్సరమే అంటే 2002లో విడుదలైన టక్కర్ దొంగ, బాబీ చిత్రాలు పరాజయాన్ని చవిచూశాయి. మహేష్ బాబుకు కథల ఎంపికలో కానీ నటనలో కానీ తండ్రి కృష్ణగారి సలహాలు లభిస్తూ ఉంటాయని కొందరు అనుకుంటారు. కానీ ఆయన ఈ అంశాలకు సంబంధించి ఎప్పుడూ కలగజేసుకునేవారు కాదు. ఎందుకంటే మహేష్ బాబు తీసుకునే నిర్ణయాల పట్ల ఆయనకంత గట్టి నమ్మకం. 2003లో గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఒక్కడు ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో ఆయన కబడ్డీ ఆటగాడుగా నటించారు. కథానాయకి భూమికా చావ్లా. ఈ చిత్రానికి ఉత్తమ తెలుగు నటుడిగా మహేష్కు ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్నారు. ఈ సంవత్సరంలోనే ఆయన నిజం చిత్రంలో నటించి నటనలో గొప్ప వైవిధ్యం చూపినందుకు పేరు, అవార్డులు అందుకున్న ఆ సినిమా బాక్సాఫీస్ పరంగా ఘోర పరాజయం పాలైంది. 2004లో సోదరి మంజుల నిర్మించగా ఎస్.జె. సూర్య దర్శకత్వంలో అమీషా పటేల్ సరసన మహేష్ బాబు నటించిన నాని చిత్రం విజయవంతం కాలేదు. గుణశేఖర్ దర్శకత్వంలో ఆయన నటించిన అర్జున్కు ఉత్తమ నటుడిగా నంది ప్రత్యేక జ్యూరీ అవార్డు లభించింది. ఈ చిత్రానికి మహేష్ అన్న రమేష్ నిర్మాతగా వ్యవహరించారు. అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన అతడు సూపర్ హిట్ కావడమే కాకుండా మహేష్ ఉత్తమ నటుడిగా నంది అవార్డు గెలుచుకున్నారు. 2006లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి చిత్రం మహేష్ బాబుని శిఖరాగ్రానికి తీసుకువెళ్ళింది వసూళ్లలో. విచారకరమైన విషయం ఏమిటంటే ఆ తర్వాత వచ్చిన సైనికుడు పరాజయం పాలైంది. 2007లో మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు నిర్మించిన అతిథి చిత్రం విడుదలై ఇది ఆశించినంతగా విజయం సాధించలేదు. ఆ చిత్రం తర్వాత మరో 2 ఏళ్ల పాటు మహేష్ బాబు కొత్త చిత్రం ఏదీ రాకపోవడం ఆయన అభిమానులకు నిరాశకు గురి చేసింది. అందుకు కారణం ఆయన అంగీకరించిన కలేజా చిత్ర నిర్మాణంలో అనుకోకుండా జరిగిన జాప్యం. అప్పట్లోనే మహేష్ అమ్మమ్మ దుర్గమ్మ గారు కాలధర్మం చెందారు. మహేష్ సతీమణి నమ్రత తల్లిదండ్రులు కూడా మృతి చెందారు. సుదీర్ఘ విరామానంతరం 2010లో విడుదలైన కలేజా వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నా విదేశాల్లో చిత్రం మంచి కలెక్షన్స్ సాధించింది. విశేషం ఏమిటంటే ఆ మరటి సంవత్సరం విడుదలైన దూకుడు సూపర్ హిట్ అయింది. 2012లో బిజినెస్ మ్యాన్ చిత్రం విడుదలైంది. మహేష్ వెంకటేష్తో కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు మహేష్కు ఒక సరికొత్త ఇమేజ్ను సృష్టించింది. కానీ ఆ మరుసటి సంవత్సరం విడుదలైన నెంబర్ 1, నేనొక్కడినే, ఆగడు చిత్రాలు ప్రేక్షకులకు నిరాశను కలిగించాయి. మళ్ళీ 2015లో విడుదలైన శ్రీమంతుడు చిత్రం మహేష్ బాబు సినీ జీవితంలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రం స్ఫూర్తితో ఆయన తెలుగు రాష్ట్రాల్లోని 2 గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేస్తూ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా తాను హీరోగా నిరూపించుకున్నారు. శ్రీమంతుడు అంతటి విజయం సాధిస్తే ఆ చిత్రం తర్వాత విడుదలైన బ్రహ్మోత్సవం పరాజయం పాలై మహేష్ బాబుకు అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. జయాపజయాలనేవి సహజమే అయినా మహేష్ బాబు చిత్రాలను చూస్తే ఆ ఒడిదుడుకులను ఆయన కూల్గా అధిగమించే తీరు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటారు ఇండస్ట్రీ వాళ్ళు.